షుగర్ డౌన్ అయినప్పుడు మనం ఎందుకు పడిపోతామో తెలుసుకుందాం. అసలు కారణం ఏంటి పడిపోవటానికి తెలుసుకుందాం. షుగర్ డౌన్ అయినప్పుడు మనకి షుగర్ అనేది గ్లూకోజ్ అనేది తగ్గిపోయి పడిపోతాం. దాన్ని హైపోగ్లైసెమియా అంటారు. అంటే షుగర్ అనేది లెవెల్ మనకి మామూలుగా 140 అట్టు ఉండొచ్చు. అది 20కి 30 వచ్చినప్పుడు మనకి పడిపోవటానికి అవకాశం ఉంది. అప్పుడు గ్రంథి లోపల ఏం జరిగింది? షుగర్ డౌన్ అయినప్పుడు కొంత ఆ గ్రంథి కొంత గ్లూకోజ్ను దాచుకొని ఉంటుంది. డౌన్ అయినప్పుడు ఆ గ్రంథి ఆ దాచుకున్న గ్లూకోజ్ను ఉపయోగించదు. ఆ గ్లూకోజ్ని ఉపయోగించుకుంటే దాన్ని పనిచేయటం ఆపేస్తుంది. అప్పుడు మనం పడిపోయి మగతలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనం గ్లూకోజ్ను వెంటనే తీసుకున్నట్లయితే ఆ గ్రంథి మళ్ళీ వెంటనే గ్లూకోజ్ కానీ పంచదార నీళ్ళు కానీ గ్లూకోజ్ నీళ్ళు కానీ తీపి అనేది తీసుకున్నట్లే మళ్ళీ ఆగిపోయిన ఆ గ్రంథి మళ్ళీ వెంటనే పనిచేస్తుంది. దీన్ని షుగర్ తగ్గిన వాళ్ళు, షుగర్ డౌన్ అయిన వాళ్ళు పడిపోవటానికి ముఖ్యమైన కారణం ఇది కదా. థ్యాంక్ యూ.